బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. మీనాక్షి నటరాజన్ ఆమె రాజ్యసభ సీటు కోసం వేసిన నామినేషన్ని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్టు దానికి సంబంధించిన వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎలక్షన్ కమిషన్ వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి అలాగే మరో పక్కన ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. మొత్తం మీద ఈ రెండు విషయాలని ఎలక్షన్ కమిషన్ పరిగణలోకి తీసుకుంది. ఆమె నామినేషన్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేసింది. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షిని రాజ్యసభకు కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఎన్నికల సంఘం తీరుపైన ప్రస్తుతానికి కాంగ్రెస్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద బీజేపీ ఇచ్చిన ఒక ఫార్మల్ కంప్లైంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నటరాజన్ ఆమె కావాలనే ఆమెపై ఉన్న క్రిమినల్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆమె వెల్లడించలేదు. తెలంగాణ కోర్టులో ప్రస్తుతానికి ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ప్రదేశ్ కమిటీకి సంబంధించిన ఇన్ఛార్జ్గా తను యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండడం, దానికి సంబంధించి కొన్ని కేసెస్ ఉన్నాయి, తనపైన క్రిమినల్ కేసెస్ ఉన్నాయి తెలంగాణ హైకోర్టులో, వాటన్నిటిని వెల్లడించలేదు. అలాగే తన దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, అలాగే తన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటూ ఇవన్నీ సబ్మిట్ చేయలేదంటూ చెప్పుకొస్తున్నారు. అండర్ సెక్షన్ 125A రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది. క్యాండిడేట్స్ అందరూ కూడా ఎవరైతే నామినేషన్స్లో పాల్గొంటున్నారో వాళ్ళందరూ 100% ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. వాళ్ళపైన ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉన్నాయో అలాగే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే తనపైన తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసులు కావచ్చు, తన ఆస్తికి సంబంధించిన వివరాలన్నీ కూడా తను డిస్క్లోజ్ చేయలేదు, వాటన్నిటిని వెల్లడించలేదు అంటూ ఆ పేపర్స్ని ఇన్వాలిడ్ అంటూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించి ఒక్కసారి మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. బీజేపీకి సంబంధించిన లేఖ ఇది, ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు పంపించిన లేఖగా కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనిపైన ఎలాంటి రియాక్షన్ ఉంది, ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీధర్, చెప్పండి, ఏంటి కాంగ్రెస్ దీనిపైన ఎలా స్పందిస్తుంది? నిజంగానే తెలంగాణ హైకోర్టులో ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు కానీ తన ఆస్తికి సంబంధించిన వివరాలని అవన్నీ కూడా అఫిడవిట్లో పొందుపరచలేదా నిజంగానే వాస్తవానికి? కళ్యాణ్ తన ఆస్తులు కానివ్వండి, కేసులకు సంబంధించి ప్రధానంగా కూడా వివరాలు వెల్లడించలేదని రిటర్నింగ్ ఆఫీసర్ అయితే ప్రస్తుతానికి ఆమె నామినేషన్ కూడా తిరస్కరించారు. దీన్ని కాంగ్రెస్ నిరసిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ తీరును కూడా కొంత కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్న నిర్ణయాన్ని కూడా అక్కడే రిటర్నింగ్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు మీనాక్షి నటరాజన్ కు సంబంధించి మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఒక ఎంపీ స్థానం గెలిచేటువంటి అవకాశం చాలా ఈజీ ఉంది. అటు ఎమ్మెల్యేల బలం దానికి సంబంధించిన మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా దాదాపు 5-6 మంది ఎక్కువగా ఎమ్మెల్యేల సంఖ్య బలం ఉంది. ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ అక్కడి నుంచి కూడా రాజ్యసభ మెంబర్ గా ఎన్నికవుతారని కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది. అదే కాకుండా అక్కడి నుంచి నేరుగా కూడా క్యాంపు కార్యాలయం మరొక పక్కటు బీజేపీ 2, కాంగ్రెస్ వచ్చేటువంటి అవకాశం మధ్యప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి 3వ వ్యక్తిని కూడా బీజేపీ నిలబెడుతుందని చెప్పి రాజ్యసభ అటు మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ వారికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా కర్ణాటక తరలించింది, అక్కడ క్యాంపు పెట్టింది. కానీ చూసే లోపు ఇక్కడ క్యాంపుకు తరలించినటువంటి మరొక పక్కన మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి యొక్క నామినేషన్ రిజెక్ట్ అవడం ఏదైతుంది కాంగ్రెస్ కు కొంత షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి సిచ్యువేషన్, కాంగ్రెస్ గెలిచేటువంటి స్థానం, రాజ్యసభ స్థానాన్ని కోల్పోతున్నటువంటి ఈ నేపథ్యంలో డెఫినెట్ గా ఇది కాంగ్రెస్ కు పెద్ద దెబ్బే అని చెప్పాలి. అసలు తెలంగాణలో నమోదైనటువంటి కేసు విషయానికి సంబంధించి ప్రధానంగా కూడా మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరణ జరిగింది అంటూ కూడా అందులో పేర్కొన్నట్టు సమాచారం. మరి ఏ కేసు ఏంటి, ఎప్పుడు నమోదైందని చెప్పి ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇటు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ పై రాష్ట్రంలో ఎక్కడ కూడా కేసులు నమోదైనట్టు తమ దృష్టికి లేదని చెప్పి కొంతమంది నాయకులు అంటే అసలు ఎప్పుడు ఏ స్టేషన్ లో ఎక్కడ నమోదైందని, ఎందుకంటే ప్రభుత్వం వచ్చాకనే మీనాక్షి నటరాజన్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే ఇన్ఛార్జి ఉంది కాబట్టి ప్రభుత్వానికి తెలియకుండా ఎక్కడ కూడా కేసు నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కేసుకు సంబంధించిన వివరాలు మరి హైకోర్టులో కూడా కేసు ఉంది, కేసు జరుగుతుంది అంటున్నారు. కాబట్టి ఆ కేసు ఏంటి, నిజంగానే మీనాక్షి నటరాజన్ కు తెలియదా, లేదంటే నామినేషన్ దాఖలు చేసే ముందు ఎవరు కూడా ఇటువంటి సజెషన్ ఇవ్వలేదా? ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కేవలం అటు కాంగ్రెస్ లో కీలక నేతనే కాదు, గతంలో 2009 నుంచి 14 వరకు అటు లోక్సభకు కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకురాలు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ
రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల ఇన్ఛార్జి ఉంది కాబట్టి అంత ఈజీగా నామినేషన్ కు సంబంధించినటువంటి పత్రాలపై కొంత సమాచారం తప్పుడు ఆస్తులకు సంబంధించిన విషయం కానీ కేసులకు సంబంధించిన విషయం పైన కానీ ఏ విధంగా ఉంటుంది ఏమన్నా కుట్ర దాగి ఉందన్న కోణంలో కూడా కాంగ్రెస్ అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మరొక పక్క అటు కొంతమంది నాయకులు కూడా మాట్లాడితే తెలంగాణలో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి సంబంధం లేదు, ఆ రాజకీయాలకు ఈ రాజకీయం కావాలని కుట్ర అన్న కోణంలో సైతం కూడా కాంగ్రెస్ ఆరోపణ చేస్తుంది. కాబట్టి మరి మీనాక్షి నటరాజన్ సంబంధించిన అంశంలో కాంగ్రెస్ కొంత నిజంగానే అది సీటు వాళ్ళు వచ్చి గెలిచేటువంటి సీటును కూడా కోల్పోయింది. కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ ఏ విధంగా స్టెప్ వేస్తుంది, ఎందుకంటే డెఫినెట్ కూడా సీటు గెలవాల్సింది, సంఖ్యాబలం ఉంది, మ్యాజిక్ ఫిగర్ కన్నా 6 ఎక్కువ ఉన్నారు, మొత్తం 3 స్థానాల్లో ఉంటే అటు బీజేపీ 2 స్థానాలు అలవోక గెలిచేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఇంకో 10 మంది బీజేపీకి అవసరం పడతారు. మోహన్ యాదవ్ కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు 3వ సీటుకు కూడా ఖచ్చితంగా అభ్యర్థిని బరిలోకి దించుతా, 3వ సీట్లు వద్దేది లేదన్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆ వ్యాఖ్యల వెనుక ఉన్నటువంటి మతలాభం ఏంటి అన్నది కూడా కొంత కాంగ్రెస్ కూడా నెక్స్ట్ ఆరాధించి రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ ఎందుకు చేశారన్న దానిపై కూడా ధర్నా చేస్తూ పట్టుబట్టినటువంటి సందర్భం కూడా ఉంది. కళ్యాణ్ మరి ఏ విధంగా కాంగ్రెస్ ఇంకా ముందుకు వెళ్తుంది అన్నది కూడా వేచి చూడాలి. అయితే శ్రీధర్, రిటర్నింగ్ ఆఫీసర్ డెసిషన్ని కాంగ్రెస్ ఛాలెంజ్ చేసే అవకాశం ఉందా, హైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందా, లేక మీనాక్షి నటరాజన్ ప్లేస్లో మరొక డమ్మీని ఎవరైతే సాధారణంగా ఒక డమ్మీని కూడా వెనకాల బ్యాకప్గా పెడుతుంటారు ప్రతి పార్టీకి సంబంధించి, ఆ డమ్మీకి సంబంధించిన మరి వాళ్ళ అఫిడవిట్ అయినా చాలా క్లియర్గా ఉందా, దాన్ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు 3 సీట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, సో మొదటగా దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా హైకోర్టుకి వెళ్ళి? కానీ డెఫినెట్ గా కళ్యాణ్, ఎందుకంటే ఛాలెంజ్ కోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ముందుగా లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటారు, ఎందుకంటే రిజెక్ట్ చేసినటువంటి నామ్స్ ఏ నామ్స్ ప్రకారం రిజెక్ట్ చేశారు, ఏంటి తప్పులు ఉన్నాయని చెప్పి ఆస్తులా లేకపోతే కేసులకు సంబంధించిన వివరాల నిజంగానే చెల్లుతుందా అని చెప్పి కూడా న్యాయ నిపుణుల యొక్క సలహా తీసుకొని కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి అక్కడ డమ్మీ అంటే జనరల్ ఎలక్షన్ లో కూడా మనం చూస్తుంటాం, ఒక అభ్యర్థికి సంబంధించిన దాంట్లో డమ్మీని కూడా నిలబెడుతుంటారు. కాబట్టి మరి మీనాక్షి నటరాజన్ ఒక నామినేషన్ సంబంధించిన అంశంలో రాజ్యసభ సీటుకు సంబంధించిన అంశంలో మరి మధ్యప్రదేశ్ కి అక్కడ డమ్మీ ఉన్నారా లేకపోతే మీనాక్షి నటరాజన్ సంబంధించి నిజంగా అన్ని కరెక్ట్ ఉన్నాయనుకుంటే డెఫినెట్ గా కూడా కాంగ్రెస్ లీగల్ ఒపీనియన్ తో కోర్టుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఆ లోపల ఎన్నికలకు సంబంధించిన అంశం ఇమీడియట్ గా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కాబట్టి ఇప్పటికటు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ పై ఎప్పటికప్పుడు కూడా ఆరోపణలు చేస్తుంటుంది. అటు బీజేపీతో కుమ్మక్కైంది కేంద్రంలో అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే తప్పుపడుతుంది. మరి ఈ సిచ్యువేషన్ లో డెఫినెట్ కూడా కాంగ్రెస్ ఛాలెంజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డమ్మీ ఉన్నప్పుడు కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంది, అటు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి దాంట్లో కీలకమైన నాయకురాలిగా ఉంది, కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీనాక్షి నటరాజన్ యొక్క సభ్యత్వం నామినేషన్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే లీగల్ కూడా ముందుకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు కళ్యాణ్. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి బిగ్ షాక్ అని చెప్పాలి. తన రాజ్యసభ నామినేషన్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేశారు. తన పైన కొన్ని క్రిమినల్ కేసెస్ తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ కేసెస్ ఉండడం, వాటికి సంబంధించిన వివరాలని అఫిడవిట్లో జతపరచలేదు. అలాగే తన ఆస్తులకు సంబంధించిన వివరాలు, తన పైన ఉన్న ఆస్తులు, తన బ్యాంక్ బ్యాలెన్స్, ఇలాంటి వివరాలన్నీ కూడా ఆయన పొందుపరచలేదు అంటూ బీజేపీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన కంప్లైంట్ని రిటర్నింగ్ ఆఫీసర్ దానికి తగిన ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రిజెక్ట్ చేస్తున్నానంటూ మొత్తానికైతే రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేయడం జరిగింది. మరి రిటర్నింగ్ ఆఫీసర్కి సంబంధించిన డెసిషన్ని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అక్కడ వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తారా? హైకోర్టుని ఆశ్రయించే అవకాశం అయితే ఉంటుంది. సెక్షన్ 125A ప్రకారం ఆయన ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ కింద తాను అప్లై చేసే అవకాశం ఉంటుంది. మరోపక్కన తన ప్లేస్లో ఒకవేళ తన నామినేషన్ రిజెక్ట్ అవుతే మరొక వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక బ్యాకప్ని కూడా ప్రతి ఒక్కరు ఏర్పరచుకుంటారు. సో ఆ బ్యాకప్లో ఉన్న క్యాండిడేట్కి సంబంధించిన అఫిడవిట్ క్లియర్గా ఉందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి మరి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్కి ఇది ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. సో ఎలక్షన్ కమిషన్ మరి రిజెక్ట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే తెలంగాణలో ఎక్కడ తనపైన కేసెస్ ఉన్నాయన్న క్లారిటీ లేకపోవడం, మరోపక్కన మీనాక్షి నటరాజన్కు దీనికి సంబంధించి సరైన గైడెన్స్ని ఇవ్వలేదంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీనాక్షి నటరాజన్కి సంబంధించిన రాజ్యసభ నామినేషన్కి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే ఆ నామినేషన్ రిజెక్షన్, అలాగే ఈ బీజేపీ తరఫున ఎలక్షన్ కమిషన్కి
కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులకు సంబంధించిన ఒకసారి వాదన కూడా వినే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అసలు రిజెక్ట్ చేయడానికి గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. भारतीय जनता पार्टी के जो कैंडिडेट हैं उन्होंने मीनाक्षी नटराजन के नॉमिनेशन फॉर्म पर अपनी आपत्ति दर्ज की है कि मीनाक्षी नटराजन ने अपना एफिडेविट गलत फाइल किया है। अपने एफिडेविट में जो उनके विरुद्ध में एक मुकदमा तेलंगाना के कोर्ट में लंबित है, ये मुकदमे की कॉपी आप देख सकते हैं। ये कॉपी उनको मिल गई है। उनके खिलाफ एक आपराधिक मुकदमा लंबित है जिसका जवाब उन्होंने दाखिल किया है, लेकिन उन्होंने अपने एफिडेविट में से ये मुकदमा छुपाया है। जो माननीय सुप्रीम कोर्ट की जो गाइडलाइंस हैं कि आपको अपने एफिडेविट में अपने खिलाफ आपराधिक मामलों की पूरी जानकारी देनी होगी, जिसको छुपाने पर आपका नॉमिनेशन फॉर्म रद्द हो सकता है। उसी प्रोविजन के तहत में हमारे सदस्यों ने, जो राज्यसभा के हमारे उम्मीदवार हैं, उन्होंने आपत्ति दर्ज की है कि क्यों जानबूझकर मीनाक्षी नटराजन जी ने अपने आपराधिक मुकदमे को, जिसमें वो जवाब भी दे चुकी हैं, जानबूझकर छुपाया है। उसके अलावा भी नॉमिनेशन में बहुत सारी कमियां पाई गई हैं, जैसे उनके नाम में जो एसेट हैं, एक तरफ फॉर्म ए में जो नॉमिनेशन का पार्ट ए होता है उसमें वो अपने एसेट डिक्लेयर करती हैं, पर पार्ट बी में निरंक दिखाती हैं, जीरो दिखाती हैं। तो इसका मतलब साफ है वो कहीं ना कहीं एफिडेविट में अपने खिलाफ क्रिमिनल केसेस को कंसील कर रही हैं। वो पूरी तरीके से अपने इमूवेबल एसेट्स को कंसील कर रही हैं, जो कानून के तहत गलत है और कानून के